నమస్కారం అమ్మ. నేను కూరగాయలు కోస్తున్నా, నాకేది రాదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఈ వారం నేను వెళ్ళలేదండి, పాపకు బాగోలేదని. మా వారు వెళ్ళారు, ఆంటీ మా వారు కలిసి హార్వెస్ట్ చేశారండి. నమస్కారం అమ్మ. నేను కూరగాయలు కోస్తున్నా, నాకేది రాదు. పండిస్తున్నా కానీ ఎందుకు కోస్తున్నా? సిరి రాలేదు. సిరికి పాపకు జ్వరం వచ్చిందని చిక్కిపోయిందంట. నేను తెప్పేస్తున్నా. సరే బాయ్. తీస్తా. ఇప్పుడు వచ్చేసి ఆంటీ మొత్తం హార్వెస్ట్ చేసేసారండి. ఎందుకంటే నేను వెళ్ళలేకపోవడం వల్ల ఆంటీ హార్వెస్ట్ చేసి ఇంటికి పంపించింది. గోంగూర ఆకు తీద్దాం అనుకున్నాం కదా, ఆంటీకి వీలు కుదరలేదేమో, కొంచెం కాళ్ళతోనే తీసేసి పంపించేసింది. నేను వెళ్తే ఆకు తెచ్చుకుందాం అనుకున్నాను ఈసారి. ఆంటీకి మరి అవకాశం కుదరలేదేమో, పాపం మొదటి నుంచే తీసేసింది. మరి అదేం ముదురుతుందా ఏమో తెలీదు, అట్లా తీసేసి ఇచ్చింది. పాలకూర బాగా వచ్చిందన్నమాట, మంచిగా చాలా బాగా వచ్చిందండి. 2 ఫ్యామిలీలకు వచ్చేటట్టు పాలకూర వచ్చింది ఈసారి, బాగా మంచిగాను. అది కూడా పంపించారు ఆంటీ. మొత్తం హార్వెస్ట్ అండి. అది ఏంటి, ములక్కాళ్ళు బాగా వచ్చినాయి. బీన్స్ అయితే చెప్పక్కర్లేదు, విపరీతంగా బీన్స్ బాగా వచ్చినాయి. పంపించారు ఆంటీ. చాలా బాగా అనిపించింది అనమాట. నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాళ్ళు, వంకాయ, బీన్స్, టమాటా ఇంతవరకు పంపించింది ఆంటీ. వాళ్ళ మనవడండి, ఆంటీ వాళ్ళ మనవడు అన్నమాట. వాడిని తోడుకి తెచ్చుకుంది జత అన్నమాట ఆంటీకి. వాడు సండే రోజు కదా, వాడికి సెలవు ఉన్నట్టుంది, హాలిడే ఉన్నట్టుంది. సండే వస్తారండి, సెలవు కదా పిల్లలకి. ఆదివారం వస్తారన్నమాట. వచ్చి కాసేపు ఉయ్యాలు ఊగి ఆడుకొని మళ్ళీ వాళ్ళ నాయనమ్మతో వెళ్ళిపోతారనమాట. ఆంటీ మొత్తం చేస్తూనే ఉంటుందండి. తొందరగా ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, కూర్చుని ఉండలేరు, చేస్తూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సగం పని చేసేస్తుందండి ఆంటీ. మనకు కూడా వచ్చేసి మనకేమీ 1-2 ఎకరాల పొలం కాదు కాబట్టి, మనకున్న కొద్దిపాటి దాంట్లోనే నాకు తగ్గ కొన్ని కూరగాయలు పెట్టుకుంటాం కాబట్టి ఆంటీ నేను కలిసి చేసుకోవటం మాకు తొందరగానే పని అయిపోతుంది. దొడ్డు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంచుకుంటామండి ఎప్పటికప్పుడే. ఎందుకంటే ఆంటీ నేను ఇద్దరం కలిసి చేసినా, నేను వెళ్ళేసరికే ఆంటీ సగం పని చేసేస్తుందండి. ఎక్కువ పొలం అయితే ఆంటీకి కూడా ఓపిక లేకుండా ఉండేది, నా వరకు వెయిట్ చేస్తూ ఉండేది. ఇంకా తక్కువ మాలని ఆంటీకి కూడా కొంచెం అవకాశంగా ఉంటుంది చేయడానికి. అయిపోతుందండి తొందరగా. ఆ పిచ్చి మొక్కలు పీకాలన్నా, నీట్గా పెట్టాలన్నా, తుడవాలన్నా, గడ్డి అదంతా మొత్తం. మా వారు అదిగో బీన్స్ కోసేస్తున్నారండి, ఆయన కూడా కోస్తున్నారండి. హార్వెస్ట్ మొత్తం మా చిట్టుబాబు గారు,
మన ఆంటీ ఇద్దరు కలిసి చేశారండి ఈ వారం. అది పాపకు బాగాలేదని చెప్పాను కదండి, కొంచెం కుదరలేదు, వెళ్దామంటే కుదరలేదు. నా కోసం పాపం చాలానే జున్ను, విక్కీ, గుడ్డు చాలా ఎదురు చూసారని మా వారి ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పారు. చాలా బాధ అనిపిస్తుందండి వాటిని ఒక వారం చూడకపోతే. అసలు రోజు మన దగ్గరే ఉంచుకోవాలన్నంత ప్రేమ ఉంటుంది, కాకపోతే ఏం చేయలేం కాబట్టి కనీసానికి వారానికి 2 రోజులన్నా చూసుకుంటూ వాటికి కడుపు నిండా ఫుడ్ పెట్టుకుంటూ ఉండాలని ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా అదే చేస్తాము ఆయన నేను కలిసి. కానీ ఈ వారం 2 వారాల నుంచి సరిగ్గా ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి అండి కొంచెం కుదరట్లేదు అవకాశం. మాకు కూడా కొంచెం ఊరెళ్ళి రావడం, జలుబు గట్టా ఉండడం, దగ్గులు జలుబులు. పాపకు కూడా వేరే ఊరు వెళ్ళారు, కేరళకి వెళ్ళారు ట్రిప్పు ఫ్రెండ్స్తోనూ. ఆమె అక్కడికి వెళ్ళొచ్చి కొంచెం నీరసం పడింది. ఆమె కోసం ఇక ఎలాగని డిలే అయిపోయిందన్నమాట చాలా రోజులును. ఆ విధంగా నేను కూడా మన ఫామ్కి వెళ్ళి చూసుకోవడానికి కూడా సరిగ్గా ఉండలేదు, మన డాగ్స్ని కూడాను. నాకు బెంగగా ఉంది, చూడాలనిపిస్తుంది వాటిని. చూడాలండి, వీడికి ఎంత ప్రేమోనండి, వెయిట్ చేస్తాడు ఇంకా అన్నీనండి ప్రతి ఒక్కటి. అసలు వెళ్ళగానే అదో రకమైన బాధ, సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి మాటలు రావు కదా, వాటి మనసులో ఉన్న భావాలు అసలు ఎంత మంచిగా చెప్పుకుంటాయంటే, మాటలు రాకపోతేనండి వాటికి ఉన్న ప్రేమ వేటికి ఉండదు అన్నట్టు ఉంటాయండి. అవి వెళ్ళేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి బాగా వస్తున్నాయండి, అసలేని చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిరపకాయలు. కొయ్యాలంటే కూడా చాలా ఇసుకొస్తుంది అన్నమాట, కొయ్యడానికి అన్నీ వస్తాయి అన్నమాట. కూరగాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువ వచ్చినాయండి. ములక్కాళ్ళు అయితే మొన్న ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఫామ్కి వచ్చానన్నాను కదండి, బాగోలేదని. ఆ రోజైతే మొత్తం 150 కాళ్ళ దాకా తీసుకొచ్చానండి ఇక్కడికి, ఇంటి దగ్గరికి. మొత్తం చెట్టుకి వచ్చినాయి, ఇంకా వదిలేనండి, చాలా వదిలేసాను. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మనం వెళ్ళినప్పుడు కానీ కోసుకోవడానికి ఉంటాయని. ఆంటీ తెగ కష్టపడిపోతుంది, ఎక్కేసింది పైకి. మామూలుగా అయితే పాపం ఎక్కాలంటే ఇబ్బంది పడుతుంది, కానీ ఇంకా నేను లేను కదంటే తప్పలేనట్టుంది, ఎక్కువ మరీ కోసేస్తుంది ఆంటీ. ఏ ముందు ఇక్కడ ఈసారి మీ ఫ్రెండ్స్ అందరూ హార్వెస్ట్ చూసి కోసే విధానాలు, ఆంటీ చేసిన హార్వెస్ట్ని లైక్ చేయండి. ఎందుకంటే నేను లేను కాబట్టి ఆంటీ మొత్తం కోసే పని పెట్టుకుంది, కోసి ఇచ్చేసింది. ఈసారి అలా అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వారం నేను కనుక వెళ్తే తప్పకుండా, నాకు కొన్ని పనులు ఉన్నాయి. తెచ్చిపెట్టుకున్న అల్లం, మరేమో పసుపు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. అవన్నీ తీసుకెళ్ళి పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, మరి మన వాతావరణం సహకరించి మనకి మంచిగా, పిల్లలకు కూడా కొంచెం తగ్గితే, పెద్ద అమ్మాయికి కూడా కొంచెం మంచిగా తగ్గిపోతే వెళ్ళి మొత్తం అవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. బీన్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి ఫ్రెండ్స్, గుత్తులు గుత్తులు. ఫస్ట్ టైం పెట్టాం కదా, అసలు చాలా బాగా అనిపించింది అన్నమాట, సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం పెట్టాం మేము బీన్స్. అన్నీ ప్యాక్ చేసేస్తుంది ఆంటీ. కరివేపాకు, పాలకూర, గోంగూర.
వారు ఏదో మర్చిపోయారంటండి, మళ్ళీ బయలుదేరిపోయారంట ఇంటికి. ఏదో మర్చిపోయారంట, మళ్ళీ వెనక్కి వెళ్ళారంటండి ఫామ్ హౌస్ దగ్గరికి. ఇంటి లోపల ఏదో మర్చిపోయి వచ్చారంట. మళ్ళీ వెనక్కి వెళ్ళి తాళం తీసుకుని అది ఏదైతే మర్చిపోయారో పని చూసుకుని వచ్చారంట. మళ్ళీని ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పారు. చూసారండి, ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. మా జున్నుకి, మా విక్కీకి, అందరికీ పాప మా ఆయనేనండి, మా వారికి చాలా నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను లేకపోయినా ఆయన కుకింగ్ క్లీనింగ్ చేసుకున్నారండి. వెళ్ళి వాటికి ఫుడ్ బాగా వండి, ఇంకా చికెన్ తీసుకొని కర్రీ చేసి వాటికి అన్నం వండి మంచిగా ఫుడ్ పెట్టారండి. అవి చూడండి అసలే వాళ్ళ అమ్మని. మంచిగా చాలా ఆనందం అనిపించి చాలా సంతోషం అనిపించిందండి. అవి ఆకలితో ఉంటున్నాయి, ఫుడ్ తీసుకెళ్ళి పెట్టారు మా వారు. నేను వెళ్తలేదు కదా ఎలాగ అనుకున్నాను. ఆయన బాగానే తర్వాత అదే కంటిన్యూ నీళ్ళు అట్నే. నీళ్ళున్నా తాగదా? మామూలుగా ఈ నీళ్ళు తాగదు ఇక. అన్ని ఏమో తాగితే కానీ తాగదు ఇక. ఆవు ఎప్పుడు ఏమైందన్న ఇది? మొన్న పండుగ రోజునా? అవునా? ఎంత బాగున్నది చూడండి ఆవు పిల్ల. మొన్న మేము పండగకి వెళ్ళినప్పుడు పెట్టిందంటండి. మీరు లేరన్న పండగకి వెళ్ళారు జున్నుపాలు ఫోన్ చేయి అని చెప్పేసి ఆ అన్న చెప్పడం జరిగిందంటండి. జున్ను ఏమై అమ్మా, ఇవి చూడండి తిని ఎలా లోపలికి వెళ్ళిపోయి. వీటికి మాత్రం మంచిగా బెడ్ ఏర్పాటు చేశారండి అక్కడ. లేదు అమ్మలేదు. జున్నుగండి నన్ను అడుగుతున్నాడు. గుడ్డు అయితే మేము ఇంటికి బయలుదేరేటప్పుడు అలా చాలా దూరం మా వెనకాలే ముందు అలా వస్తూ ఉంటాడండి. వాడికి అదో సంతోషం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.